హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరో కొత్త వ్లాగ్లో కలుసుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే నేను ఇప్పుడు వరేజే ఉన్నాను. ఈరోజు లేక్ కోమో ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను. సో ఇక్కడ నుండి ట్రైన్ తీసుకొని లేక్ కోమో వెళ్తాను. మీరు చూస్తున్నట్టయితే ఇది €7 టికెట్. డైరెక్ట్ ఇక్కడ నుండి నేను కోమో వెళ్ళిపోతాను. మనం చూసుకున్నట్టయితే కోమో రైల్వే స్టేషన్కి వచ్చాము. సో ఈ నుండి ఇక ఎక్స్ప్లోర్ చేద్దాం. స్టేషన్ నుండి బయటికి రాగానే ఇలా ఉంది వ్యూ, బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడ చూద్దాం, మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది హ్యాండ్ సింబల్స్ ఉన్నాయి. ఇది ఏంటంటే ఇక్కడ ఇటాలియన్ ఆర్మీ వాళ్ళ కోసం ఇది కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇది ఇయర్ 2000లో చేశారు. ఇది ఒక సింబల్ ఫర్ దేర్ సర్వీస్ అనమాట. ఇటాలియన్ వారి డిఫెన్స్ సర్వీస్ కోసం. సో ఇంకా చూద్దాం ఇంకా ఎలా ఉందో, ఇంకా ఈ స్ట్రీట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. సో గాయస్, చూసుకున్నట్టయితే స్టేషన్ నుండి వాక్ చేసుకుంటా వచ్చాము. సో లేక్ కోమో దగ్గరనే ఉన్నాము ఎగ్జాక్ట్లీ. సో లెట్ మీ షో. ఇదే అనమాట లేక్ కోమో. సో అట్లా అని ఈ నుండి ఎంట్రన్స్ ఉంది. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లొకేషన్స్ అనమాట. ఇక్కడ ఆల్ప్స్ మౌంటైన్స్ నుండి వచ్చిన వాటర్. ఇది చాలా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అంట. ఇటలీలో పెద్దది ఈ ఫ్రెష్ వాటర్ లేక్. సో అక్కడ వెళ్ళి మనం చూద్దాం ఇంకా ఏమేమి లొకేషన్స్ ఉన్నాయో. సో ఇట్లా ఉంది వ్యూ. సో ఇక్కడ ఫెరీస్ ఉన్నాయి, ఇక్కడ అందరు కూర్చున్నారు. బ్యూటిఫుల్గా ఉంది కదా లొకేషన్. ఇటాలియన్ ఆర్టిస్ట్ లియోనార్డో డావించి ఈ మౌంటైన్స్ చూసి పెయింటింగ్స్ వేసేవాడంట. చాలా పెయింటింగ్స్ వేశాడు. అయితే టూరిస్టులు చాలామంది ఉన్నారు. నేను ఈరోజు ట్యూస్డే, చాలా తక్కువ మంది ఉంటారు అనుకున్నా, కానీ ఇక్కడ చాలామంది ఉన్నారు టూరిస్టులు. పిల్లలు పిక్నిక్ వచ్చినట్టున్నారు, ఇక్కడ వాక్ చేసినట్టున్నారు. ఇక్కడ ఒక వాక్ వే ఉంది. లెట్స్ సీ దట్. బ్యూటిఫుల్ ఉంది మౌంటైన్స్ ఎస్పెషల్లీ. సో ఇవన్నీ ఆల్ప్స్ మౌంటైన్స్ అంట. అండ్ ఆల్సో ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ చాలా క్లియర్ ఉంటుందంట. సో యూ విల్ బీ గెటింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆక్సిజన్. సో ఇక్కడ లేక్ కోమో దగ్గర లైక్ ఉన్న ప్రజలకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆక్సిజన్. వాళ్ళ లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుందంట. సో అంత మంచి గాలి ఇక్కడిది లేక్ కోమోది. బోట్ ఉంది. సో ఏం మంజోని అని రాసి ఉంది. సో ఇదంతా లేక్ ఇట్ సైడ్ అనమాట. బ్యూటిఫుల్. ఇట్లా నడుచుకుంటూ ఇట్లా అని వస్తే, ఈ నుంచి నడుచుకుంటూ వస్తే ఇది ఒక సింబల్ లెక్క ఉంది. బాగుంది. అందరు ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. సో ఇది ఇప్పుడు మనం ఉన్నది స్విట్జర్లాండ్ బార్డర్ అనమాట. సో అటు మనం వెళ్తే €5 టికెట్ తీసుకుంటే అటు స్విట్జర్లాండ్ కూడా వెళ్ళొచ్చు. చూద్దాము, ఒకవేళ కుదిరితే స్విట్జర్లాండ్ కూడా ట్రై చేద్దాం వెళ్ళడానికి. సో గాయస్, ఇక్కడ ముందు కనిపిస్తుంది మ్యూజియం అనమాట. సో వోల్తా మ్యూజియం అంటారు. సో ఈ మ్యూజియం ఏంటంటే ఇక్కడనే అలెసాండ్రో వోల్తా అని, ఇక్కడ ఇటలీ అయిన కోమా అతను. సో తను 1879లో బ్యాటరీని కనుక్కున్నాడు, ఎలక్ట్రిక్ బ్యాటరీ. సో అందుకే తన గుర్తుగా ఈ మ్యూజియం పెట్టారు. సో మ్యూజియం లోపల ఒక ఎంట్రీ టికెట్ ఉందంట. మ్యూజియం వచ్చేసి వోల్తాను మీరు చూసుకుంటున్నారు కదా. ఈ వోల్తా నుండి ఏ అంటే అలెసాండ్రో. సో అలెసాండ్రో మనకి ఎలక్ట్రిక్ బ్యాటరీ కనిపెట్టాడు అనమాట. సో అతని కోసం ఈ మ్యూజియం డెడికేట్ చేశారు. సో ఈ మ్యూజియం €5 ఛార్జ్ చేస్తారు లోపల వెళ్ళడానికి. సో ఇప్పుడు మనం ఈ నుండి వేరే జాగ్రత్త వెళ్ళాలి కాబట్టి నేను ఇప్పుడు ప్రస్తుతానికి విజిట్ చేయట్లేదు. బట్ ఇఫ్ యూ కమ్ టు లేక్ కోమో, ట్రై టు విజిట్ దిస్. ఇక్కడ అందరూ ఎంతో చూడడానికి ఎంతో మంచిగా ఉంది, పీస్ఫుల్గా అందరు కూర్చొని ఉన్నారు. అలా ముందు లేక్ కోమో వ్యూస్ని ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడ అందరు రిలాక్స్ అవుతున్నారు. చాలామంది ఉన్నారు.
ఇక్కడ చూసుకుంటున్నట్టయితే కొన్ని స్వాన్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా చూద్దాం. వెరోనా టు బెలాజో ఒక బోట్ రైడ్ ఉందని విన్నాను. మీరు ఇక్కడ చూసుకుంటున్నట్టయితే ఆడొక ఫ్లైట్ పోతుంది చూడు, ఆ ఫ్లైట్ డైరెక్ట్ లేక్లోనే దిగుతుంది నుంచి. ఇట్లా కొంచెం ముందరికి వస్తేనే ఇక్కడ ఒకటి వార్ మెమోరియల్ అని ఉంది. సో ఇది సోల్జర్స్ కోసం అంట. సో ఇదే అన్నమాట వార్ మెమోరియల్. ఇక్కడ వరల్డ్ వార్ 1 టైంలో ఎవరైతే సోల్జర్స్ చనిపోయారో వాళ్ళకు గుర్తుగా ఈ మాన్యుమెంట్ని బిల్డ్ చేశారు. సో ఇక్కడ 650 సోల్జర్స్ నేమ్ ఉంటుంది. సో వాళ్ళ కోసం ఒక ల్యాంప్ లైట్ చేసి ఉంటుందంట. సో అది 24/7 ఎప్పుడు ఆన్ ఉంటుంది. సో ఇది 1931లో ఈ మాన్యుమెంట్ని బిల్డ్ చేశారు. దీని లోపలనే ఆ 650 సోల్జర్స్ ఎవరైతే వరల్డ్ వార్ 1 టైంలో చనిపోయారో వాళ్ళ నేమ్స్ రాసి ఉంది. లెట్స్ టేక్. ఓకే, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఉంది చూడు, వాళ్ళ కోసం ఈ ల్యాంప్ ఎప్పుడు లైట్ అవుతూనే ఉంటుందంట. సో ఇక్కడ కనిపిస్తున్న పేర్లే ఆ 650 సోల్జర్స్ నేమ్స్ అనమాట. ఒక వాక్ ఏరియా లేక్ కొమోది. ఇక్కడ చూసుకుంటున్నట్టయితే మోస్ట్లీ ఇక్కడ అందరు లోకల్సే ఉన్నారు. సో వీళ్ళు ఇక్కడ వాక్ చేసుకోనికి, రన్నింగ్కి అందరూ వెళ్తూ ఉంటున్నారు. మంచిగా ఉంది. సో ఇక్కడ పీస్ఫుల్ ఉంది చూడడానికి. అందమైన పూలు అన్నీ మంచి బ్యూటిఫుల్ ఉన్నాయి. కలర్ కలర్ ఫ్లవర్స్. కెనాల్ అనమాట ఇది. మంచి గ్రీన్ ఉంది. ఈవినింగ్ పార్క్ పెట్టుకోవాలి. వాళ్ళ డాగ్స్ని పార్క్ తీసుకొని వస్తూ ఉంటారు. మంచి సీనిక్. అండ్ ఆల్సో ఇక్కడనే స్టార్ వార్స్ ఒక మూవీ షూటింగ్ అయిందంట. అండ్ ఆల్సో మ్యారేజ్ ఇక్కడనే అయిందంట. సో ఇది ఏరో క్లబ్ కోమా అనమాట. సో ఇక్కడ ఫ్లైట్స్ ఉంటాయి చిన్నవి. సో మీరు లేక్ కోమన్ కూడా ఈ ఫ్లైట్లో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో తను ఫ్యూయల్ నింపుతున్నాడు అనుకుంటా ఫ్లైట్లో మీది. సో ఇది ఎంత కాస్టో నాకు కూడా ఐడియా లేదు, కనుక్కుంటాను. సో మీరు లేక్ కోమో వచ్చినప్పుడు సో ఇది కూడా ఒక ఆప్షన్ ఉంది. సో మీరు లేక్ కోమో మొత్తం మీ ఫ్లైట్లో దిగవచ్చు అనమాట. టికెట్ కనుక్కున్నాను. సో హాఫ్ అన్ అవర్కి 400 euros ఛార్జ్ చేస్తున్నారంట. సో అరౌండ్ 400 అంటే 40,000 హాఫ్ అన్ అవర్ రౌండ్. సో మొత్తం లేక్ కోమో మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అంటే. ఇంకొకటి 60 minutes అంటే 1 hour రైడ్ కూడా ఉంది. సో అది దే ఆర్ కాస్టింగ్ 800 euros. దట్ ఈస్ ఆల్మోస్ట్ 80,000 rupees అనవచ్చు. సో ఫ్యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ యూ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ మనీ, మీరు లేక్ కోమో వస్తే ఇది కూడా ఒక ట్రై చేయండి. ట్రై టు సీ ద సీనిక్ వ్యూస్ ఆఫ్ లేక్ కోమో ఇన్ ద ఫ్లైట్. ఆర్ ఈ బాసిలికా పేరు వచ్చేసి శాంతా మరియా బాసిలికా. సో ఇది కూడా బాగుంది చూడడానికి. లెట్స్ గో. కోమో రీజియన్లో ఎవరైతే పీపుల్ ఉన్నారో వీళ్ళందరూ చాలా వెల్దీ పీపుల్. అండ్ ఆల్సో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే లేక్ కోమో పీపుల్ వాళ్ళు వన్ ఆఫ్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ సిటిజన్స్ ఆఫ్ ఇటలీ అంట. సో దే ఆర్ లైక్ వెరీ రిచ్ పీపుల్ అంటారు ఇక్కడ. అందుకే ఇక్కడ మొత్తం అన్ని లగ్జరీ కార్సే కనిపిస్తున్నాయి రోడ్స్ మీద. సో నైస్. లేక్ కోమో ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ లోకాలిటీ కూడా అంతే బాగుంది. మొత్తం చుట్టుపక్కల మొత్తం ఫ్లవర్ గార్డెన్స్ ఇవంతా చూడడానికి ఎంతో బాగుంది. ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే నేను కోమో స్టేషన్కి వచ్చాను, బ్యాక్ టు కోమో. సో ఇప్పుడు మేము ఏమంటే వరేనా వెళ్ళట్లేదు, మేము మళ్ళీ బ్యాక్ టు వరేజ్ వెళ్తున్నాను. సో మా ఫ్రెండ్ కొంచెం పని ఉంది, సో తను ఇంటికి వెళ్ళిపోదామన్నాడు. సో ఏం లేదు. సో రేపు నేను ఏం చేస్తానంటే మళ్ళీ రేపు వరేజే నుండి వరేనా బెలాజో ట్రైన్ తీసుకొని వీళ్ళే ఎక్స్ప్లోర్ ద అదర్ పార్ట్ అనమాట. సో ఈ వీడియోలో మనం రేపు కలుసుకుందాం. నేను బ్యాక్ టు వరేసే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఒక నాకు 1.5 hour జర్నీ ఉంటుంది వరేసేకి. ఎవరెవరికైతే పార్ట్ 2 కావాలందో వాళ్ళందరూ కమెంట్ చేయండి.